రుద్ర అవంతిక పార్ట్ 9. అవంతిక సరే అని ఈవినింగ్ 6 అవుతుంది. అయ్యో బస్ వెళ్ళిపోయి ఉంటుందని మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి అమ్మ ఇంకా రాలేదని రంగయ్యతో చెప్తుంది. రంగయ్య అది సార్ పక్కనే ఉండాలి కదా, అతను ఎప్పుడు వెళ్తే తను అప్పుడే వెళ్ళాలి అని అంటాడు. మరి లక్ష్మి జాబ్ వద్దని అమ్మాయికి చెప్దామా అని అంటుంది. రంగయ్య అంత పెద్ద కంపెనీలో మంచి పని దొరికింది, అలా ఎలా చెప్తాం, మనము మన అమ్మాయి గురించి అయినా ఆలోచించాలి కదా, తన గురించి ఆలోచించడం మానేసి నువ్వు తిని పనుకో అని అంటాడు. లక్ష్మి సరే అంటుంది. అవంతిక క్యాంటీన్లో తనే పాలు కలిపి కాఫీ చేసుకొని తెస్తుంది. రుద్ర కాఫీ తాగి సూపర్, నువ్వే చేసావా అని అంటాడు. అవంతిక అవును సార్, మీకు నిద్ర వస్తుందేమో అని చేశాను అంటుంది. రుద్ర థ్యాంక్స్ అని, ఏంటి తను చాలా కేర్ తీసుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అవంతిక పాపం టైర్డ్ అయిపోయి సోఫాలో అలాగే కూర్చొని నిద్రపోతుంది. రుద్ర అయ్యో 10 అయిపోయిందే, పాపం నిద్రపోయింది అని లేపుతాడు. అవంతిక మెలకువ వచ్చి సారీ సార్ అని చెప్పి మీ వర్క్ కంప్లీట్ అయిపోయిందా అంటుంది. రుద్ర సరే అయిపోయింది, వెళ్దామా మనం అని అంటాడు. అవంతిక సరే సరే అని బయటికి వెళ్తుంది. చుట్టూ చూస్తే ఎవరు ఉండరు, భయంగా ఉంది, ఇప్పుడు ఎలా వెళ్ళేది అని ఆలోచిస్తూ ఉంటుంది. చాలా ఆటోలు ఆపుతుంది కానీ ఆ టైంకి ఎవరు ఆపరు. రుద్ర కార్ స్టార్ట్ చేసి వెళ్తూ అటుగా ఉన్న అవంతికను చూస్తాడు. అయ్యో ఇప్పుడు తను ఎలా వెళ్తుంది అని తన ముందుకు వెళ్ళి కారు ఆపుతాడు. అవంతిక రుద్రని చూసి సార్ మీరేంటి ఇక్కడ అని అంటుంది. రుద్ర ఎలా వెళ్తావు, కారు ఎక్కువ అంటాడు. అవంతిక ఇట్స్ ఓకే సార్, నేను ఎలాగైనా వెళ్తాను, మీరు వెళ్ళండి అని అంటుంది. రుద్ర నువ్వు కారు ఎక్కుతావా, నేనే ఎత్తుకొని కారులో కూర్చోపెట్టుకోవాలా అని అంటాడు. అవంతిక ఇక తప్పక సరే అని కారు ఎక్కుతుంది. రుద్ర నవ్వి నీకు ఇలానే చెప్పాలి ఇక మీదట అని అంటాడు. అవంతిక అది కాదు సార్, మా బస్తీ ఇక్కడ నుంచి చాలా దూరం, మీరు ఎందుకు ఇబ్బంది పడాలని వద్దు అన్నాను అంటుంది. రుద్ర పర్లేదు, రోజు నేను నిన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను అంటాడు. అవంతిక థ్యాంక్స్ సార్ అంటుంది. రుద్ర రోడ్ సైడ్ ఫుడ్ చూసి నాకే ఇంత ఆకలిగా ఉంది, తనకు ఎలా ఉందో పాపం అని కార్ ఆపి బయటకు దిగి దోశ ప్లేట్లో తీసుకొని వస్తాడు. అవంతిక పడుకొని ఉంటుంది. రుద్ర అవంతిక లే ఫుడ్ తీసుకో అని అంటాడు. అవంతిక లేచి సార్ మీరెందుకు తేవడం, నేను చెప్పింటే నేను తెస్తా అంటి కదా అని అంటుంది. రుద్ర సరే నాకు చాలా ఆకలిగా ఉంది, తిను అని అంటాడు. అవంతిక దోశ తిని ప్లేట్ బయట ఇచ్చేసి వస్తుంది.
రుద్ర ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అవంతిక సార్ ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళండి, నాకు భయంగా ఉంది. రుద్ర లేదు, ఇలా వెళ్తేనే మనం మీ అడ్రస్కి రీచ్ అవుతామని తనని డ్రాప్ చేసి ఇంట్లోకి వెళ్ళే వరకు చూసి వెళ్తాడు. అవంతిక అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. లక్ష్మి ఏంటి ఇది టైం 11 అయింది అంటుంది.